హాయ్ అందరికీ, నేను మీ సూర్య. ఏంటండి చికెన్ ఎప్పుడు ఒకేలా వండుకొని తిని బోర్ కొట్టున్నారా? మరి ఇలా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. నేను శుభ్రంగా కడుక్కొని ఇలా బౌల్లో వేసుకున్నాక ఒక గరిటె పెరుగు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్టు, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, అర స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 2 కోడిగుడ్డల్ని ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకొని చూడండి ఇలా మాట. ఇప్పుడు దీనిపైన ప్లేట్ మూతెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయింది అక్కడ, అందుకు ఇప్పుడు వేస్తున్నా. మీరు ముందుగానే వేసుకోండి. ఇలా పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని 2 ఉల్లిపాయల్ని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ విధంగా వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా మనం కోడిగుడ్డు వేసిన వల్ల అడుగంటుకోకుండా ఉంటుందన్నమాట. తర్వాత స్టవ్ వెలిగించుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక గుప్పుడు జీడిపప్పు, 5-6 పచ్చిమిర్చి, ఒక గుప్పుడు కరివేపాకు ఇలాగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. అంటే పైన డెకరేషన్గా చేయడానికి బాగుంటుంది చూడడానికి, అందుకోసం అన్నమాట. చూడండి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఇలాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే బాగుంటుంది చికెన్ ఫ్రై. చూడండి వేడివేడిగా మన ఎగ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ట్రై చేయండి.